Hey guys, welcome to my YouTube channel Euro Vibes with Likita. ఫేస్ చూసి ఏంది అట్లుందా అనుకుంటున్నారా? ఇప్పుడే ఆనియన్స్ కట్ చేసిన. సో ఈరోజు వీడియో ఏంటంటే మై ఫేవరెట్ 1 pot మీల్ ప్రాన్స్ రైస్ విత్ కోకోనట్ మిల్క్ అనమాట. ఇది లైక్ నాకు గో టు మీల్ అనమాట. నాకు మోస్ట్లీ టైం లేనప్పుడు ఇంట్లో పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆనియన్, టొమాటో అట్లుంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది అనమాట. సో నాకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, వండుకునే ఓపిక లేనప్పుడు, అండ్ ఆబ్వియస్లీ మనకి డైలీ కొంచెం నాన్ వెజ్ ఉంటేనే కొంచెం ఫుడ్ ఎక్కువ పోతుంది కాబట్టి సో ప్రాన్స్ మాకు ఇక్కడ ఇట్లా దొరుకుతుంది అనమాట. అంటే ఫ్రోజన్ ప్రాన్స్. సో ఇవి ఎప్పుడు నేను తెచ్చుకొని పెట్టుకుంటా నా దగ్గర. సో అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి, అండ్ ఆల్సో కోకోనట్ మిల్క్ కూడా ఇంట్లో ఉంటుంది. మాకు ఇట్లా బాక్సెస్ దొరుకుతుంది. సో నేను ఇంకా ఈజీ చేసుకుంటా అనమాట అది. సో మీకు కూడా ఈరోజు స్టూడెంట్స్ ఎవరైనా సరే, లేకపోతే నార్మల్గా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి బాగుంటే కింద కామెంట్లో రాయండి. కంపల్సరీ బాగుంటుంది బికాజ్ నాకు చాలా చాలా ఇష్టం ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ కొంచెం బటర్ వేసిన. ఇదంతా బటరే, జస్ట్ బటర్. నేను ఓన్లీ బటర్లోనే కుక్ చేస్తాను. కొంచెమే బటర్ వేసి అండ్ ఒక బిర్యానీ లీఫ్ అండ్ సమ్ మసాలా అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా మమ్మీ పంపించినాయి అన్నీ వేస్తా అనమాట ఎవ్రీ టైమ్. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ కొంచెం కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇట్లా 1 స్పూన్ 2 స్పూన్స్ అని నేను ఫాలో అవ్వను. జస్ట్ నాకు అనిపించిన అంటే వేసేస్తా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన ఒక 2 minutes తర్వాత టొమాటో వేసుకొని యాక్చువల్లీ నేను గ్రీన్ చిల్లీస్ వేయను, కాకపోతే నా దగ్గర ఒక గ్రీన్ చిల్లీ ఉండే మిగిలిపోయింది, సో అది వేసేసిన. అండ్ ఇప్పుడు కోసం సేపు క్లోజ్ చేసేస్తాను. సో నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 cups రైస్కి 1 ఇంత వస్తాయి. నేను ఎన్ని వస్తాయని జస్ట్ అంతే వేస్తా. సో అంటే ఇప్పుడు మీరు ఎక్కువ రైస్, అంటే తక్కువ రైస్లో ఎక్కువ ప్రాన్స్ కావాలనుకుంటే అట్లా ఎక్కువ ప్రాన్స్ వేసుకోవచ్చు. సో నేను లైక్ మీడియంగా వేసుకుంటాను అనమాట. సో 1 cup ప్రాన్స్ వేస్తున్నా. టొమాటోస్ ఉడికిపోయినాయి. టొమాటోస్ అయిపోయినాక 1 cup ఆఫ్ ప్రాన్స్ వేసేసి ఇట్లా పొట్టొద్దు. యాక్చువల్లీ సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్. కొంచెం సేపు ప్రాన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అలా పెడదాం. సో ప్రాన్స్ అయితే మోస్ట్లీ ఆ దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే వాటర్ వెళ్ళిపోయింది దాని నుంచి. సో ప్రాన్స్లో నుంచి వాటర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కారం, ఉప్పు ఇంకేమైనా ఉంటే అన్నీ వేసేసుకొని అప్పుడు నెక్స్ట్ కారం. నేను కారం కొంచెమే తింటా, సో కొంచెమే వేసుకుంటున్నాను. 1 ఇంకా కోకోనట్ మిల్క్ వేస్తాను కాబట్టి కొంచెం 1.5 వేసుకున్నాం. అండ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు. నాకు ఎక్కువ వేసుకోబుద్ది కాదు, కొంచెం వేసుకుంటా.
యాక్చువల్లీ మీ దగ్గర ధనియాల పొడి అవి ఇవి అన్నీ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు కొరియాండర్ పౌడర్ లేదు, సో ఇంతవరకు వేసిన కొంచెం దీనిలో నుంచి వచ్చేసి కొంచెం ఆయిల్ బయటికి వచ్చే వరకు ఇది కుక్ అయిపోయింది. దీనిలో నుంచి కొంచెం ఆయిల్ ఇట్లా వస్తుంది కదా, సో ఇప్పుడు దీంట్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది కోకోనట్ మిల్క్, ఇది చూసి ఓపెన్ చేయాలి. లాస్ట్ టైం నాకు చేయి కట్టాను. ఇది శ్రీలంక నుంచి అంట ఫ్రెండ్స్, ఒరిజినల్ ఫ్రమ్ శ్రీలంక నుండి. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా కోకోనట్ మిల్క్, అంటే హాఫ్ ఇదంతా 400 అంటే 200 ml కోకోనట్ మిల్క్. బాగుంటుంది, దీంతోటేగా మనకి గ్రేవీ వస్తుంది. సో ఇదంతా వేసుకుంటే అంత ఫ్లేవర్ అన్నమాట. కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత లైక్ ఇట్లా బబుల్స్ వస్తుంది, లైక్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను రైస్ వేస్తాను అనమాట. రైస్ వేసి వాటర్ వేసిన అనమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం గరం మసాలా వేసుకుంటా. అండ్ మీ దగ్గర కొరియాండర్ మింట్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేవు. సో జస్ట్ గరం మసాలా వేసేసి నేను 3 విజిల్స్ పెడతా అనమాట, అంతే. యాక్చువల్లీ ఇట్లా పెస్తో అని చెప్పి మాకు దొరుకుతుంది అనమాట. ఇవి ఇప్పుడు యాక్చువల్లీ దీంట్లో నేను నార్మల్గా ఇట్లా ఏమైనా రైసెస్ చేసుకుంటే దాంట్లో వేస్తాను. బట్ ఇప్పుడు ఉంది, కాకపోతే ఎందుకు వేయాలనిపించలే పెస్తో, సో వేయలే. అండ్ మీ దగ్గర కొరియాండర్ మింట్ ఉంటే వేసుకోండి. సో నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేస్తున్నా. అండ్ లెమన్ జ్యూస్, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి మంచిగా అంతా అంటే సైడ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కొంచెం అంతా ఒకసారి కలిపేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను, వీడియో తీయడం మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రాపర్లీ కుక్ అయిపోయిందనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ చెప్పండి. స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళు వర్కింగ్ అయినా సరే ఇట్లా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోవాలంటే ఈజీ రెసిపీ, అన్నీ వేసి కుక్కర్లో పడేస్తే అదే అయిపోద్ది. సో యా, నేనైతే ప్లేట్లో పెట్టుకొని వచ్చేసిన. అండ్ మీరు సైడ్కి కర్డ్, నేనైతే కర్డ్ వేసుకొని తింటా. అంటే అంత నేనైతే స్పైసీ వేసుకోలేదు, బట్ మీరు ఇంకా కొంచెం స్పైసీ అట్లా అలవాటు ఉంటే ఆర్ లైక్ చాలామందికి ఏదైనా సంథింగ్ ఒక గ్రేవీ ఉంటే అట్లా పేరప్ చేసుకొని తినడం ఇష్టం కదా. సో రైతా చేసుకొని తినొచ్చు, బట్ నేను జస్ట్ కర్డ్ అట్లా ప్లెయిన్ కర్డ్ వేసుకొని తింటా. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇట్లాంటి ఆర్ లైక్ కుకింగ్
ట్రావెల్, ఫ్యాషన్, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.